దౌత్యంలో మరో సంచలన విజయం. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉరిశిక్ష పడిన ఇండియన్ నేవీ మాజీ అధికారుల కోసం భారత ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. వారి మరణ శిక్షను రద్దు చేయడమే కాకుండా వారిని విడుదల చేయడం, వారంతా భారత్కు రావడం కూడా జరిగిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున 7 అధికారులు భారత్ చేరుకున్నారు. అంతకుముందు వీరికి విధించిన మరణ శిక్షపై రివ్యూ చేయాలని కోరుతూ భారత్ చేసిన అప్పీల్ పిటిషన్ను ఖతార్ కోర్టు అంగీకరించింది. విచారణ జరిపి మరణ శిక్షను సాధారణ జైలు శిక్షగా మార్చింది. కానీ విదేశాంగ శాఖ వారిని విడుదల చేసేందుకు ప్రయత్నించడంతో ఖతార్ అమీర్, అక్కడి కోర్టులు సానుకూలంగా స్పందించి వారిని విడుదల చేశాయి. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరవ్ వస్టిస్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాలా, కమాండర్ సంజీవ్ గుప్తా, సైలర్ రాగేష్లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టులో అరెస్ట్ చేసింది. వీరంతా ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా ఆరోపణలు నిజమని తేలడంతో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో బాధిత కుటుంబాలు తమ వారిని విడుదల చేయించి సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించి వారిని తిరిగి తీసుకొచ్చేందుకు చట్టపరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఖతార్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తుంది. ఖతార్లో నిర్బంధించిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8 మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తుందని ప్రకటన చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, భారత్ మరో సంచలన దౌత్య విజయం సాధించినట్లుగా మనం చెప్పవచ్చు. ఖతార్ లో మరణశిక్ష పడిన నేవీ మాజీ ఉద్యోగులు విడుదలయ్యారు. వారు మొత్తం ఇప్పటికే భారత్ కు 7 చేరుకున్నారు. మొత్తం 8 మందికి మరణశిక్ష రద్దు చేసినట్టుగా కూడా ఖతార్ ప్రభుత్వం తెలిపింది. అంటే ఒక గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన 8 మంది నేవీ మాజీ ఉద్యోగులు 2022 ఆగస్టులో ఇజ్రాయెల్ కు గూఢచర్యంలో సహకరిస్తున్నారు అనేది ప్రధానంగా అక్కడి ఖతార్ ప్రభుత్వం ధృవీకరించింది. దానిలో భాగంగా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో అది వాస్తవాలను తేలడంతో వారినందరూ కూడా అదుపులో తీసుకుని వారికి మరణశిక్ష ఖరారు చేసింది. అయితే తర్వాత దానిని భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో వారి కుటుంబాల నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ ఆ ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడడం, ఒత్తిడి చేయడంతో మొదట డిసెంబర్లో మరణ శిక్షను జైలు శిక్షగా మార్చింది ఖతార్ ప్రభుత్వం. ఆ తర్వాత వారిని విడుదల చేస్తూ అక్కడ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భారత ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. భారత విదేశాంగ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గాని, ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ మాజీ న్యాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి మొత్తం ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వారిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ ఖతార్ విదేశాంగ శాఖకు సంబంధించి ప్రభుత్వంతో కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలతో కూడా ఎప్పటికప్పుడు భారత కేంద్ర ప్రభుత్వం, ఇటు విదేశాంగ శాఖ కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోదీ గారి చొరవ తీసుకుని వారందరినీ కూడా భారత రప్పించేందుకు విశిష్టమైన కృషి అయితే చేసినట్లుగా కూడా మనకు వారిని విడుదల చేసిన తీరు కానీ, మొదట మరణశిక్ష, తర్వాత దాన్ని డిసెంబర్లో, అంటే గత సంవత్సరం డిసెంబర్లో 2023 డిసెంబర్లో దాన్ని జైలు శిక్షగా మార్చింది. దాని తర్వాత ఎట్టకేలకు విడుదల చేస్తూ కూడా ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరందరూ కూడా అంటే అందరూ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా భారత ప్రభుత్వానికి, ఇటు ఖతార్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ బాగానే ఉన్నారు. వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వారి కుటుంబ సభ్యులు కానీ, ఎవరైతే గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నేవీ మాజీ ఉద్యోగులు, వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటు ఖతార్ ప్రభుత్వానికి కూడా వారు రుణపడి ఉంటారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, థాంక్యూ.